హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్ ముందుగా సాక్షి పేపర్లోని వార్తలు చూద్దాం. చదువు కొనలేం అని చెప్పి ఒక హెడ్డింగ్తోనే సాక్షి పేపర్ ఒక వార్తనిచ్చింది. ఎందుకు చదువు కొనలేమంటే చదువుకోలేమని అర్థం. ఎందుకు చదువుకోలేని పరిస్థితి అంటే జూన్ 12, 2024 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ప్రజా పాలన వచ్చిందన్నారు, విధ్వంసకరమైన పాలన పోయిందన్నారు. మరి ఎవరికి ప్రజాపాలన, ఎవరికి విధ్వంసకరమైన పాలన, ఎవరికి వికాసం అని అంటే ఇగో ఇదనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంటు దాదాపు 6 క్వార్టర్ల నుంచి పెండింగ్ ఉందట. అంటే ఆ పిల్లల చదువుపైన, ఆ పిల్లల జీవితాలపైన, ఆ పిల్లల కుటుంబాలపైన మీకు ఏ పార్టీ ప్రేమ ఉంది, ఎంతవరకు వాళ్ళ విద్య పైన మీకు కన్సర్న్ ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు అనేది సాక్షి పేపర్ చెప్తుంది. 6 క్వార్టర్ల పెండింగ్ ఉన్నట. ప్రభుత్వం ఏం చెబుతుంది? క్వాంటమ్ వ్యాలీ లేదా ఇంకేందో వ్యాలీ, ఈ వ్యాలీలు చెప్తుంది. 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులే మా లక్ష్యం, తీసుకొస్తామని చెప్తుంది. అసలు రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థి చదువుకోకుండా, పేద విద్యార్థికి చదువుకు కావాల్సిన సహకారం ప్రభుత్వం ఇవ్వకుండా మీరు ఎన్ని వేల కోట్లు తెస్తే ఏమైంది, ఏ వ్యాలీ తెస్తే ఏమైంది, క్వాంటమ్ వ్యాలీలా ఇంకొక వ్యాలీ ఏది తెస్తే ఏమైంది? ఇదే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా సంస్థలు, సోషల్ మీడియా 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేస్తే పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు. మామూలుగా పెట్టలే. అట్లా ఎట్లా పెడతారు ఇంగ్లీష్ మీడియం? తెలుగుని చంపేస్తారా? తెలుగుని తీసేసి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ స్కూల్లో ఎట్లా పెడతారా అన్నారు. ఒక రకంగా దాడి చేశారు. అంటే పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం చదవటం పైన దాడి లిటరల్గా చేసిని. అది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీని మోసే మీడియం. అదే వాళ్ళ ఇళ్ళల్లో మళ్ళీ అందరూ ఇంగ్లీష్ మీడియం చదవాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, వాళ్ళ పిల్లలు మాట్లాడాలి, వాళ్ళ పిల్లలు ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్లో చదవాలి. కానీ పేదోళ్ళు చదివితే ఒప్పుకోరు. ఇది కూడా ఈ చదువు విషయంలో కూడా అట్లే ఉంది. క్వాంటమ్ వ్యాలీల గురించి, లేదంటే పెట్టుబడుల గురించి, పారిశ్రామికవేత్తల గురించి, పెట్టుబడిదారుల గురించి టార్గెట్లు పెట్టి మరి వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి మీరు రండి, మేము చూసుకుంటా, నేను అనుసంధానకర్తగా ఉంటా, మీకు ప్రజలకు మధ్యలో వ్యాపారం చేసుకోవడానికని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. పేద పిల్లలకి కావాల్సిన చదువు విషయంలో అనుసంధానకర్తగా ఉంటా అంటలే. ఆ ఉండకపోయిన పర్ల వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రీంబర్స్మెంట్ అనే టైంకి ఇస్తే వాళ్ళు చదువుకొని ఏదో ఉపాధి చేసుకుంటారు. అంటే మీ ఇంటెన్షన్ మీరు ఎవరి కోసం పనిచేస్తారనేది స్పష్టంగా అర్థమైంది. దీని గురించి ఇలా కొన్ని పత్రికలలో వార్త రాయవు, కొన్ని పత్రికలు చెప్పవు. ఇలా ఇదే 2019-24 మధ్యలో ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ ఎస్సీ ఎస్టీ బీసీలు చదవటం పైన దాడి చేసిన పత్రికలు, టీవీ ఛానళ్ళు, నాయకులు ఇవాళ నోరు మీద పట్ల. వాళ్ళ ఇళ్లలో పిల్లలంతా వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, కానీ పేదోళ్ళు చదవద్దు. అదే ఇంగ్లీష్ మీడియాన్ని సిబిఎస్ఈని ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని వికాసం వైపు పోతుంది రాష్ట్రం అంటున్నారు. ఇది వికాసమా, అది వికాసమా? పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం వైపు తీసిపోయి గ్లోబల్ నాలెడ్జ్ పెంచి గ్లోబల్ ఆపర్చునిటీస్ ఇస్తే దాన్ని వికాసం అంటారా? లేదా పేద పిల్లల్ని గ్లోబల్ కాదు, ఊర్లోనే బర్రెలు గొర్రెలు కాసుకోవాలి, నువ్వు తెలుగు మీడియమే చదివి, మా పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ మీడియం చదవాలి, మా పిల్లలు మాత్రమే గ్లోబల్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలి, అబ్రాడ్ వెళ్ళాలి అనుకోవటం వికాసమా? ఎస్, వికాసమే. ఎవరికి వికాసం? కొన్ని వర్గాలకు వికాసం, కొన్ని వర్గాలని విధ్వంసం చేస్తున్నారు. అట్టడుగున్న ఉన్న వర్గాలని లిఫ్టప్ చేసి పైకి తేవాల్సిన వర్గాలని విధ్వంసం వైపు తీసిపోతుంది. ఇప్పుడు మీరు కావాలనుకున్న వర్గాలను వికాసం వైపు తీసుకోవడానికి ఇట్లాంటి ఫీజు రీంబర్స్మెంట్ పథకాలను కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తాను అనేది స్పష్టంగా మనకి ఈరోజు అర్థమవుతుంది. ఇది ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు 4,200 కోట్లు, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏకంగా 6 క్వార్టర్ల పెండింగ్, ఫలితంగా అర్ధాంతరంగా చదువు మానేస్తున్న విద్యార్థులు, దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదని, చదువుల పట్ల కూటమి సర్కార్ చిత్తశుద్ధి ఇదేనా అని నిలదీస్తున్న తల్లిదండ్రులు. ఇది ఒక భాగం అయితే, ఇక మీకు ఫ్రీ సీట్ లేదని కొంతమందిని ఇబ్బంది పెడుతున్నాడు. అంటే 10th ఇంటర్మీడియట్ హైదరాబాద్లో కాస్త మంచి కాలేజీలు ఉండి ఎవరైనా చదువుకొని ఆంధ్రాలో కుటుంబం అంతా ఉండి పిల్లల్ని ఇక్కడ హాస్టల్లోనో ఏదేసి చదివిస్తే
నువ్వు తెలంగాణలో చదివినావు కాబట్టి నీకు ఫ్రీ సీట్ లేదు, నీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు, ఏదో ఒక రకంగా కోత పెట్టడం. ఇప్పుడు తల్లికి వందనాలు ఎట్టయితే నువ్వు అంగన్వాడీ కార్యకర్తవి, నువ్వు అంగన్వాడీ హెల్పర్వి, నువ్వు ఆశా కార్యకర్తవి కాబట్టి నీకు తల్లికి వందనం లేదని వాళ్ళని ఎట్లయితే అనర్హుల్ని జాబితాలో పెట్టించారో, ఇక పిల్లల్ని చదువుకునే పిల్లల్ని కూడా ఇంటర్మీడియట్ తెలంగాణలో హైదరాబాద్లో చదివిన వాళ్ళకి లేదు. ఇది ఎక్కడి న్యాయం? ఎందుకంటే చదివింది ఎక్కడ అనే దాన్ని బట్టి లోకల్ నాన్ లోకల్ రాదు. వాళ్ళు పుట్టింది స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడ చదివారు అనే దాన్ని బట్టి స్థానికేతర అనేది వస్తుంది. వాళ్ళు 7th వరకు అక్కడ చదివి ఉన్నారనుకోండి, 10th లోపు వాళ్ళు కంపల్సరీగా ఏపీలోనే లోకల్ అవుతారు. ఇక మిగతా చదువు ఎక్కడ చదివినా వాళ్ళు లోకల్ క్యాడర్ ఎక్కడ లోకల్ కేటగిరీ ఏంటి వాళ్ళకంటే ఏపీఏ తెలుసు, అది ప్రభుత్వానికి కూడా జీవోలు ఉన్నాయి. కానీ ఇది ఎందుకు తెచ్చారంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకంను ఎగ్గొట్టడం కోసం. ఇది అన్యాయం. పేద విద్యార్థులు పాపం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు అన్యాయం జరిగింది. దీన్ని ఎత్తేయాలి. అంటే ఇంటర్మీడియట్ ఇక్కడ చదివి ఇంజనీరింగ్ ఏపీలో సీట్ తీసుకుంటా అంటే ఫీజు రింబర్స్మెంట్ లేదు, మీకు ఫ్రీ సీట్ రాదు, ఫీజు కట్టుకోవాలి, పే చేయాలి మొత్తం అని చెప్తున్న పరిస్థితి అట ప్రభుత్వం. దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ 4,200 కోట్ల పైన దృష్టి పెట్టాలి. ఈ అన్నిటిని దృష్టి పెట్టాల్సింది ఎవరంటే ఇలా ప్రభుత్వంలో నెంబర్ 2గా వ్యవహరిస్తున్న నారా లోకేష్ గారు. ఎందుకంటే ఆయనే విద్యాశాఖ మంత్రి గారు కాబట్టి తప్పనిసరిగా దీనిపైన కన్సర్న్ ఉండాలి. మీరు ఎన్ని వాల్యూలు తెచ్చినా, ఎన్ని పెట్టుబడులు తెచ్చినా, మేము ఇంటర్నేషనల్ విజనరీ అన్నా ఉపయోగం లేదు. ఇక్కడున్న యువత విద్యావంతులు కాకుండా మీరు తెచ్చే క్వాంటమ్ వాల్యూలతోనూ ఉపయోగం లేదు. ఒక వర్గమే విద్యావంతులై మిగతా వర్గం మళ్ళీ గొర్రెలు బర్రెల వైపు తీసిపోయే కార్యక్రమాన్ని దయచేసి చేయొద్దు అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లో సామాన్య ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. రైట్. ఇగో ఎడ్యుకేషన్ పైన, విద్యార్థుల పైన, అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యాలయాలు, విద్యా వ్యవస్థ పైన ఎంత కన్సర్న్ ఉంది ప్రభుత్వానికి అనేది ఈ ఫోటో చూస్తే అర్థమైంది. మధ్యాహ్నం భోజనం కోసం బురదలోనే క్యూలో ఉన్న విద్యార్థులు, బుక్కెడ బువ్వ బురదలోనే, విద్యార్థులకు పెట్టే బుక్కెడ బువ్వలోనూ కూటమి ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందుతుంది. నాణ్యమైన ఆహారం అందించడం, అలా ఉంచితే పెడుతున్న నేలచారు పురుగులన్నానికి కూడా సరైన సదుపాయాలు లేని దుస్థితి. వంటశాలలు లేక, వంట మనుషులు భోజనశాలలు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సిగాడ మండలం కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం మధ్యాహ్న భోజనం నిర్వహణకు తీరిది. గురువారం బురదలోనే వంట చేసి పిల్లలకు వడ్డించగా విద్యార్థులంతా అక్కడే కూర్చొని ఆరగించారు. కనీసం పాత్రలు కూడా సరిపోక నేల మీద ఓ బెంచ్పై వస్త్రం పరిచి అందులో అన్నం ఆరబోయడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇగో అన్నం అందులో ఆరబోశారు, అంటే డేక్షాలు కూడా లేవు. అంటే ఈ పరిస్థితి ఉంటే స్వయంగా హైకోర్టు మొన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అదే మీ పిల్లలుంటే హాస్టల్లో పిల్లలకి కింద పడుకోబెడతారా బెడ్షీట్ లేకుండా, బెడ్ లేకుండా అని చెప్పి సూటిగా అధికారులను అడిగింది. ఇవాళ అదే మీ పిల్లలుంటే, ఇవాళ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్ గారి కానించి మొదలు పెడితే ప్రభుత్వంలో టీచర్లుగా పనిచేస్తున్న టీచర్ల వరకు ఉన్న ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ పిల్లలు ఒక్కళ్ళు అందులో చదవరు. అదే నిజంగానే మీ పిల్లలు చదివి ఉంటే, లోకేష్ గారి కొడుకుతో సహా చదివి ఉంటే ఆ బురదలో అన్నం పెడితే ఊకుంటారా? ఎంత అపరిశుభ్రంగా ఉంది. వర్షాకాలం ఈగలు, దోమలు, రకరకాల క్రిమికీటకాలు వస్తాయి. అయినా కానీ బురదలో ఆరబోసి, బట్ట వేసి ఆరబోసి క్లాత్ పైన అన్నాన్ని ఆరబోసి పెడతానంటే ఇక దాని మీద ఈగలు వాలిన, పురుగులు వాలిన, కంటామినేషన్ అయినా, కలుషిత ఆహారం అయినా తినాలి పిల్లలు. ఏం కావాలని? అంటే ఏ మేరకు ఉంది శ్రీకాకుళంలో ఇది? అచ్చెన్నాయుడు గారు మొన్న చెప్పిండు, ఆడబిడ్డనిది అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మాలి అని. కానీ బుక్కెడ బువ్వ అన్నబెట్టడానికన్నా మరి ఆంధ్రాని అమ్మాలి. అది కూడా బుక్కెడ బువ్వ పేద వ్యక్తికి పెట్టడానికి, పేద విద్యార్థులకు పెట్టడానికి మీ ఇంట్లో సొమ్ము పెట్టినట్టు ఇట్లాంటివి చేస్తే, అంటే మీకు ఏ మేరకు విద్య పైన, విద్యా వ్యవస్థ పైన, పేద విద్యార్థులు చదువుకునే చదువు పైన ఎంత శ్రద్ధ ఉంది, ఎంత మీకు కన్సర్న్ ఉందనేది స్పష్టంగా ఈరోజు అర్థమవుతుంది. ఇది అంటే ప్రభుత్వానికి ఇప్పుడు ఎంత ఏ మేరకు ఉంది పేద పిల్లల చదువుల పైన కన్సర్న్ అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి ప్రజాశక్తి చూద్దాం. రైట్. ప్రజాశక్తిలో
సింగపూర్ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రేపు అనుకుంటా. సింగపూర్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు నారా లోకేష్ గారు మంత్రి, ఇంకొక ఆయన టీజీ భరత్ మంత్రి, నారాయణ గారు కూడా ఉంటాడు నాకు తెలిసి, ఇంకా కొంతమంది అధికారులు బృందంతోనే వెళ్తాను. ఈ సింగపూర్ కన్సార్టియం, ఇంకొక ఆయన ఏదో ఈశ్వరను అని గతంలో 2014 నుంచి 19 మధ్యలో ప్రతిరోజు వాళ్ళ గురించి వార్త లేని పేజీ లేదు, న్యూస్ పేపర్ లేదు. అసలు ఇక్కడ ఎవరు పనిచేసేటోళ్ళు లేనట్టు, నైపుణ్యం లేనట్టు సింగపూర్ అని సింగపూర్ భజన చేసేది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ విడతలో 5 సంవత్సరాల పరిపాలన మళ్ళీ స్టార్ట్ చేసిండు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చాక సింగపూర్ పదము, సింగపూర్ కన్సార్టియము, ఈశ్వరను ఇవన్నీ కనుమరుగైనవి. ఇప్పుడు మళ్ళీ వస్తాను. చంద్రబాబు నాయుడు గారు నేను క్వాంటమ్ వ్యాలీలు తెస్తా, నేను 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తా పెట్టుబడిదారులు పట్టుకొచ్చి అని చెప్తున్నాడు. ఇక్కడ మన దగ్గర ఉన్న ఇంజనీర్లో, మన దగ్గర ఉన్న కన్సార్టియంలో, మన దగ్గర ఉన్న కాంట్రాక్టర్లో కట్టలేనంత రాజధాని అది అనేది ఒక ప్రశ్న. అయితే ఇప్పుడు అదే ఈశ్వరన్ పైన అంతకుముందు సింగపూర్లో క్రిమినల్ కేసులు జైలుకి కూడా పోయే పరిస్థితి వచ్చిందన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయనతో మరి సమావేశం అయితే కన్సార్టియం అయితే అంటున్నారు, ఆయన పేరు తీసుకోవట్లేదు. కాకపోతే సింగపూర్తో మైత్రి, గత ప్రభుత్వం స్నేహాన్ని విచ్ఛిన్నం చేసింది మంత్రివర్గ సహచరులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎస్ చేసింది, మనం మళ్ళీ మైత్రిని కొనసాగిస్తాం. మన మైత్రి దేనికి? సింగపూర్ కన్సార్టియంలు, షూట్లు బోట్లు వేసుకున్న లులు కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో మన మైత్రి, మన సమావేశాలు, మన డిస్కషన్లు, మన ఆంతరంగిక మీటింగ్లు ఉంటాయి. మన మైత్రి పేద ప్రజల కోసం, పేదలు చదివే స్కూళ్ళపైన, విద్యా పాఠశాలపైన, కళాశాలపైన మైత్రి ఉండదు, దానిపైన డిస్కషన్లు ఉండవు. మన మైత్రి దీని మీదనే ఉంటుంది గ్యారెంటీగా. ఇక్కడున్న ప్రజలపైన, ఓట్లేసి గెలిపించిన ప్రజలపైన, ఇక్కడ ప్రజల అవసరాలపైన, ఇక్కడ పేద విద్యార్థుల విద్యపైన, వైద్యంపైన మీకు మైత్రి ఉండదు, మీకు దానిపైన ఆలోచన ఉండదు. మీ మైత్రి అంతా సింగపూర్ కన్సార్టియం లేదా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వాళ్ళకి ఏ విధంగా భూములు కట్టబెట్టాలి, వాళ్ళని ఏ విధంగా ఇక్కడ వ్యాపారం చేయించాలి, ఆ వ్యాపారం ఇక్కడ చేసుకోవడానికి వాళ్ళకి అన్ని వసతులు ఎట్లా కల్పించాలి, సంధానకర్తగా ఎట్లా పనిచేయాలి, ఇది అయితే ఉంటుంది మీ మైత్రి. అంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం మైత్రి బడాబాబులతోని, పెట్టుబడిదారులతోని, పారిశ్రామికవేత్తలతోని, సింగపూర్ కన్సార్టియంలతోనే మైత్రి కోసం తహతహలాడుతున్నారు. కానీ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసి గెలిపించి సీట్లో కూర్చోబెట్టిన ప్రజల కోసం ప్రజల మైత్రి కోసం పాటు పడితే ఈ రకమైన చర్చలు ఉన్నాం. ఆయన ఇంకా సెటైరికల్గా చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు స్నేహాన్ని విచ్ఛిన్నం చేసిండు అంటాడు. ఎవరితో ఉండాలి స్నేహం? పేద ప్రజలతో ఉండాలి, మన రాష్ట్ర ప్రజలతో ఉండాలి, అట్టడుగు వర్గాలతో ఉండాలి స్నేహం. మీ స్నేహం అంతా సూటు బూటు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళతోనే ఉంది అనేది స్పష్టంగా అర్థమైంది. రైట్, ఇది ఒక వార్త. అయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. అమరావతిపై కక్షతో సింగపూర్పై బురద, జగన్ నిర్వాహకం వల్ల ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. అమరావతి పైన కక్షతో సింగపూర్ పైన బురద చల్లితే మీకు నొప్పి లేస్తుంది. ఇప్పుడు ఆయన సింగపూర్ పైన బురద చల్లుతుండా లేకపోతే మీ పైన బురద చల్లుతుండా పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీఓ ఏంది ఇప్పుడు సింగపూర్ని అంత ఎలివేట్ చేయాల్సినంత అవసరం ఏంది? ఇక సింగపూర్ తప్ప ఈ ప్రపంచంలో భూమండలంలో ఎక్కడా లేవా కంపెనీలు కానీ కన్సార్టియంలు కానీ పనిచేసి? ఆ సింగపూర్తో లింక్ ఉండడానికి అంత తాతాలాడటానికి కారణం ఏంది? ఈ బురద సంగతి, ఆ బురద ఏందో అనేది ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు తెలుసుకోవాలని. అరే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే పారిశ్రామికవేత్తలు సూటు బూటు వేసుకున్న వాళ్ళు సింగపూర్ అంటాడు. ఈ ఏంది అక్కడ ఏముంది అసలు అనేది ఒక పెద్ద బ్రహ్మ రహస్యమైంది, బ్రహ్మ పదార్థమైంది. ఆ పదార్థం ఏంది చెప్పండి. ఆయన ఏం బురద తలుతాడు, ఏం కక్ష కడతాడు? ఆయన కట్టినా అది ఆగేది కాదు. అమరావతి కడతారు, అది ఒక భాగం. ఎంత మేరకు కడతారు, ప్రచారం అయినంత మేరకు కడతారా, పని ఉందాడా అనేది అది వేరే విషయం. ఈయన చెప్తున్న అమరావతిపై కక్షతో సింగపూరుపై బురద, జగన్ నిర్వాహకం వల్ల ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది 3వ స్థానం. అలాంటి దేశంపై స్వార్థ రాజకీయంతో ఆరోపణలు, సత్సంబంధాలు పునరుద్ధరణకే అక్కడికి వెళ్తున్నా. రాష్ట్రంలో పెట్టుబడులకు వారిని ఆహ్వానిస్తాం.
వైసీపీ ఎన్ని తప్పుడు మెయిల్స్ పంపినా 9,000 కోట్లు సేకరించాము. ఆ పార్టీ కుట్రలను ఇన్వెస్టర్లు నమ్మడం లేదు. అక్రమ కట్టడాలు నిర్మించేటప్పుడే కూల్చేయాలి. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మధ్యవర్గ సహచరులతో చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. 79,900 కోట్ల పెట్టుబడులకు ఓకే అయిందట. ఎన్ని మెయిల్ పంపినా నేను 9,000 కోట్లు తీసుకొస్తా. వైసీపీ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది భయపడ్డారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడిదారులను జగన్ వెళ్ళగొట్టారు. అలాంటి వారిలో లూలు గ్రూపు, అపోలో టైర్స్ కూడా ఉన్నాయి. పెట్టుబడిదారులు వస్తే సంబరాలు చేసుకోవడం, ప్రజలు ఏమైనా వికాసం అయిపోతే సంబరాలు చేసుకోవాలి. పెట్టుబడిదారులు వ్యాపారం చేసేటోళ్ళు వ్యాపారము లాభాల కోసం ఎక్కడికైనా వస్తారు, ఎట్లయినా వస్తారు. ఏదో ఒక రకంగా ప్రభుత్వాలను మేనేజ్ చేసిన కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వాలను మేనేజ్ చేసి కూడా, ప్రభుత్వంలో పెద్దలను మేనేజ్ చేసి కూడా వస్తారు. వాళ్ళు లాభాలు కావాలంటే ఏదో నువ్వు పిలితే రారు. వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, లాభాలు వస్తాయంటే వస్తారు తప్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నాడు కాబట్టి ఆయన పిలవంగానే పోదామని ఉండదు. కాబట్టి అవకాశాలు మీరు ఎక్కువ ఇస్తారు, భూములు ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, కరెంట్ ఇస్తారు, ఉచితంగా పేద ప్రజల్ని జాబు అనే పేరుతో వాళ్ళకు ఉడిగం చేపిస్తారు అని ఉండొచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారులు రానిలేదా 5 ఏళ్ళు నేను రానిస్తాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు అకౌంట్లలో 2,73,000 కోట్లు వేసిండు. నేను వేయలేకపోయినా నేను అదే పేద ప్రజలకు వేసే అకౌంట్లలో డబ్బుల్ని కొన్ని ఇస్తాను, కొన్ని ఎగ్గొట్టా. ఇప్పుడు నేను ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి కట్ చేసి పేద ప్రజల కోసం పనిచేసిండో ఆ కట్ చేసిన వాళ్ళందరినీ తీసుకొస్తా. లూలు కంపెనీలా, అపోలో టైర్సా, లేకపోతే సింగపూరా, కన్సార్టియమా, ఈశ్వరనా అనేది. అవినీతి రహిత దేశాల్లో ప్రపంచంలో 3వ అత్యంత అవినీతి లేని దేశం అట సింగపూర్. కాబట్టి దాంతో నేను ఏది సంబంధాలు నేర్పుతున్నా అంటాడు. మరి అవినీతి ఇక్కడికిట్లా మనం ఎట్లయితే ఆంధ్రజ్యోతి, ఈనాడు, లేకపోతే కొన్ని ఛానల్స్ తెలుగుదేశం పార్టీ నాయకుడు మచ్చలేని మనిషి, నీతి నిజాయితీకి మారిపోయారు, నైతిక విలువలతో కూడినోడు, విలువలతో రాజకీయం చేస్తారు అని అనుకుంటున్నాం కదా అని చెప్తూ ఉంటారు వీళ్ళు. అంటే అట్లా చెప్తుంటారు ప్రజలకి. అవినీతి అంటే తెలియదు అంటారు. మరి అవినీతి అంటే తెలియని ఆయన అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి ఎట్టయిండు, అన్ని వేల వందల కోట్ల ఆస్తులు ఎట్ట వచ్చినాయి అది చెప్పరు మళ్ళా. ఇక అట్లే మరి ఈ అవినీతి కూడా అదే కథనే. సింగపూర్ది కూడా ప్రచారానికి అవినీతి లేనట, నిజంగా లేనట అనేది అదే భగవంతుడికి ఎరక. ఎందుకంటే ఈశ్వరన్ కేసులు, ఈశ్వరన్ ఎక్కడుండు, ఇప్పుడు అది రాస్తే బాగుంటుంది. తిరుపతి ఎస్పీ తప్పేమీ లేదు, ఆ ఇద్దరి వల్ల తొక్కేసలాట. ఘటనకు డిఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి బాధ్యులు. అయిపోయాయి. ఐపీఎస్ సుబ్బారాయుడికి న్యాయ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. అయిపోయాయి. సుబ్బారాయుడు కాబట్టి క్లీన్ చిట్ ఇస్తుంది, దాంట్లో డౌట్ ఉంది. ఒక ఇద్దరిని బకరాలు చేశారు. ఇప్పుడు ఎవరైనా ద్వారకా హరినాథ్ రెడ్డి అట, రమణ కుమారు ఒక డిఎస్పీని, ఇంకొక ఆయన గోశాల డైరెక్టర్, వాళ్ళిద్దరే కారణం అంటారు తొక్కేసలాటకి. మిగతా నాయుడు గారు కానీ, బిఆర్ నాయుడు గారు కానీ, శ్యామలారావు గారు కానీ, లేకపోతే సుబ్బారాయుడు గారు కానీ వీళ్ళు కాదు, వీళ్ళు కారు కూడా. అది అందరికీ తెలిసిందే. మరి ఏమీ కానప్పుడు ఆ రోజు యాక్షన్ తీసుకొని ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు? మరి ఈ కమిషను, న్యాయ కమిషన్ క్లీన్ చిట్ ఎట్లా ఇచ్చింది అనేది వేరే విషయం. సరే, ఎవరైనప్పటికీ వాళ్ళపైన మరి 6 చనిపోవడానికి కారణమైన ఆ ఇద్దరిపైన ఏం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు? జైలుకి పంపుతారా? వాళ్ళు మాత్రమేనా, ఇంకేమన్నా పనిష్మెంట్ ఉన్న అధికారులు ఉండరా? ఇవన్నీ ఒక భాగం అయితే, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి, వాళ్ళ కుటుంబ సభ్యుని కోల్పోయిన కుటుంబాలకి ఏం న్యాయం చేస్తారో అది కూడా చూడాలి. ఈ క్లీన్ చీట్లు ఇచ్చి సమరాలు చేసుకోవడమే కాకుండా ఇది ఇంకొకటి, అప్పుడు అలా ఇప్పుడు ఇలా నాడు చంద్రబాబుని హింసించారు, ఇప్పుడు మిథున్ కోసం కన్నీరు. బాబు కష్టాలకు స్నేహ బ్లాక్ మౌన సాక్ష్యం. ఇదే బ్లాక్లో ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి. బాబు జైల్లోకి వెళుతున్న దృశ్యాలు జగన్ మీడియాలో పదే ప్రచారం, పైచాచికం. రోజుల పాటు గదిలో ఒక కుర్చీ మాత్రమే, ఒళ్లంతా దుద్దర్లో వచ్చిన చికిత్సలో నిర్లక్ష్యం, ములాఖతులకు జైలు అధికారులు మెలకలు, కంటికి శస్త్రశిక్షపై నివేదికల మార్పు, మిథున్ రెడ్డికి అన్ని సౌకర్యాలు, తాలిబాన్లు టెర్రరిస్టులు అప్పుడు గుర్తులేరా, పెద్దిరెడ్డికి నెటిజన్లు, టీడీపీ శ్రేణుల కౌంటరు. అప్పుడు అలా ఇప్పుడట, ఇప్పుడు ఇలా అట. ఈయన బాధ ఏంటంటే ఆంధ్రజ్యోతి ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కదా, ఆయన కష్టాలకు స్నేహ బ్లాకే సాక్ష్యం అట. అదే స్నేహ బ్లాక్లో మిథున్ రెడ్డి పెట్టారు. మిథున్ రెడ్డి పెడితే ఏంది, మిమ్మల్ని పెడితే ఏంది? పబ్లిక్ సొమ్ముని అప్రంగా దొబ్బి తిని చంద్రబాబు నాయుడు గారా, మిథున్ రెడ్డా, జగన్మోహన్ రెడ్డా, ఇంకోహల్లా ఎవరైతే ఈ మౌన సాక్ష్యాల గురించి మీరా పత్రికలా చెప్పాల్సింది? చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాలి. ఇంత బాధ ఇప్పుడు పాపం ఈయనకు నొప్పి లేస్తుంది. ఆయన బాధ అయ్యాల పడ్డాడు కదా, ఆయన కన్నీరు పెట్టిండు కదా, ఆయన ఆవేదన పడ్డాడు కదా, ఆయన కష్టాలు పడ్డాడు కానీ వీళ్ళు ఆయన జైల్లో పెడితే వీళ్ళు జైల్లో పెట్టినట్టు ఫీల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలే ఎప్పుడు ఇంతగానం.
వీళ్ళ ఆవేదన, వీళ్ళ కన్నీరు, వీళ్ళ మున్నీరు, వీళ్ళ మామూలు సింపతి మామూలు లేదు. ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సౌకర్యాల గురించి తనలాడతారా మీరు? ఒక పత్రికగా రాయాల్సింది ఏంది? మిథున్ రెడ్డి తప్పు చేసినా, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా, తప్పును తప్పు, అవినీతి పరులు వీళ్ళకి సౌకర్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాలి. మీరేం చెప్తున్నారు? అయ్యాలి చంద్రబాబు నాయుడు గారు, మా చంద్రబాబు నాయుడు గారిని కష్టాలు పెట్టలేదా? మీ వైసీపీ నాయకుడు తప్పు కష్టాలు పెడితే తప్పేందని వాళ్ళ వైసీపీ నాయకుడైనా, మీ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా, మీరు తెలుగుదేశం పార్టీ పత్రిక కాబట్టి, కరపత్రం కాబట్టి మీ బాధ ఉండొచ్చు, మీకు బాధ ఉంటుంది. అయ్యాల చంద్రబాబు నాయుడు గారిని ఎట్లయితే జైల్లో పెట్టారో, ఎన్ని రోజులు అయితే ఉంచారో అట్లా ఇవాళ వైసీపీ నాయకులు కూడా ఉంచాలి, అట్లే ఇబ్బంది పెట్టాలని ఉండొచ్చు. ఏ ఇబ్బంది పెట్టినా మనం పత్రికలుగా, నిజంగానే పత్రిక అయితే మీది ప్రజల కోసం ఉన్న పత్రిక అయితే, పార్టీల కోసం కులాల కోసం కాకుండా ప్రజల గురించి వార్తలు రాయాలి. ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ లేక ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు 4,200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. చదువు మానేసే పరిస్థితి. బురదలో బోవు పెడతారు మధ్యాహ్న భోజనం శ్రీకాకుళం జిల్లాలో. వార్తుందే. మామిడి రైతులు ధర లేక రోడ్లపైన పారబోశారు. వార్తుందే. మిర్చి రైతులు ధర లేక, పొగాకు రైతులు ధర లేక నిరసన వ్యక్తం చేశారు. వార్త రాశారా? మీరు వేల బాధ రాస్తారుగా. నాయకులు రాజకీయాలని ప్రజాసేవను అడ్డం పెట్టుకొని ఎవరైనా కావచ్చు, అది మిథున్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి పక్కన పెడితే, వందల వేల కోట్ల రూపాయలు సంపాదించి ఫామ్ హౌజులు, అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులు, అత్యంత ధనికమైన ఎమ్మెల్యేల జాబితాలో చోటు సంపాదించాక వాళ్ళ గురించి మీరు సింపతి పడుతున్నారు ఏంది? అంటే మీరు వాళ్ళ కోసమే పత్రిక పెట్టారా? ఆయన బాధ అప్పుడు అలా ఇప్పుడు ఇలానా? మా చంద్రబాబు నాయుడు గారిని ఏడిపిలే. స్నేహ బ్లాకులో ఆయన కష్టాలకు మౌనమే సాక్ష్యం అట, స్నేహ బ్లాకే సాక్ష్యం అట. ఈయన పోయి చూసి వచ్చినట్టు అందులోకి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మాట అంటే అది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి తగులుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఆయన విమర్శించినట్టు ఫీల్ అవుతుంది. అట్లా ఉన్నది ఈ వార్త అయితే. రైట్. ఆంధ్రప్రభ 80,000 కోట్ల పెట్టుబడులు, 1.5 లక్షల జాబులు, విజయవాడ విశాఖ మెట్రోలు గ్రీన్ సిగ్నల్, టెండర్లు పిలిచేందుకు ఆమోదం. 80,000 కోట్ల పెట్టుబడులు పెట్టినోడు ఒక పెట్టుబడిదారుడు 80,000 కోట్లు నిజంగానే పెట్టుబడి పెడితే ఎంత లాభం వస్తాయి? కనీసం 10% వేసుకున్నా కానీ ఒక 8,000 కోట్ల లాభాలు సంపాదించడానికి ఇక్కడికి వస్తాడు. అది చెప్పట్లే. పెట్టుబడిదారులు 80,000 కోట్లు తెచ్చి 8,000 కోట్లు 10,000 కోట్ల లాభాల కోసం వస్తారని చెప్పట్లే. 1,50,000 మందికి జాబ్స్ ఇస్తారు అని చెప్తున్నాను. ఆ జాబ్స్ ఇవ్వాలంటే ఇక్కడ వ్యాపారం చేయాలో వానికి లాభం రావాలిగా. మళ్ళీ లాభాలు తెచ్చేది మన ప్రజలేగా. మనం కట్టే పన్నులు, మన కొనుగోలు శక్తితోనే లాభాలు వచ్చేది. అది చెప్పరు. 1,50,000 మందికి లాభాల కోసం, ఏది జాబ్స్ కోసం మేము చేస్తున్నాం అన్నారు. 80,000 కోట్లు అయితే పెట్టుబడులు చేశారట. రైట్. నిన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సెకండ్లు ఇచ్చుకుంటున్నారు. నిన్న క్యాబినెట్ మీటింగు జరిగినట్టుంది. బైకాట్ చేస్తారా? చేసుకోండి. తాటాకి చెప్పలకు భయపడతానా? పంచాయతీరాజ్ మంత్రిని పంచాయతీ చేసే పరిస్థితి వచ్చింది. హరిహర వీరమల్లు సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ చెప్పిండట. ఎవరిని బెదిరిస్తున్నా పాపం. జీవితంలో మొట్టమొదటిసారిగా ఇలా సక్సెస్ మీట్కి వచ్చా. సినిమా ప్రమోషన్స్, సక్సెస్ మీట్లు నాకు అలవాటు లేదు. పొద్దున క్యాబినెట్లో పంచాయతీరాజ్ శాఖపై మాట్లాడా. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను పంచాయతీలు చేసి, సినిమా పంచాయతీలు చేసి రిలీజ్ చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదని డిప్యూటీ సీఎం హీరో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గురువారం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్లో ఎవరు రానట్టుంది. పంచాయతీ జాతర రారా, బైకాట్ చేస్తారా, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. అంటే మన విలువ పెరుగుతుందా తగ్గుతుందా అనేది దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. బైకాట్ చేసుకుంటారా చేసుకోండి అని అనాల్సినంత ఆక్రోశం ఎందుకు వచ్చింది అనేది మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. పెద్ద పెద్ద హీరోలు రాలే. పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమా విడుదల సమయంలో ఎదురైన ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా సినిమా విడుదలకు పంచాయతీలు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్స్ తనకు కొత్త అని గత వారం రోజులుగా నిద్ర లేకుండా ఎన్నో విషయాలు మాట్లాడినని, 28 ఏళ్ల సినిమా జీవితంలో ఈ సినిమా కోసం మాట్లాడిన దాంట్లో 10% కూడా మాట్లాడలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. తన లైఫ్ టైంలో ఏది తేలిగ్గా దొరకలేదని, తనది వడ్డించిన విస్తర కాదని డిప్యూటీ సీఎం చెప్పారట. మొత్తానికి ఏదో ఆవేదన వ్యక్తం చేస్తాను. ఆయన సినిమా కోసం ఆయన తపన పడతాను. నేను పంచాయతీరాజ్ శాఖ ఉండి నా సినిమా కోసం నేను ఇంత పంచాయతీ చేయాలంటున్నాను. మీరు పంచాయతీరాజ్ శాఖ అయింది సినిమాల పంచాయతీలు చేయడానికి కాదు, గ్రామాలలో పంచాయతీలను పటిష్టం చేయడానికి. మీరు ఆ ఊహల్లో పోతారు. నేను మంత్రి అయిన కాబట్టి నేను ఏదంటే అది అయింది,
సినిమా రంగం మీరు సినిమా ఆటోగ్రఫీ మంత్రి కాదు, మీరు రాజ్ శాఖ మంత్రి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సినిమా పంచాయతీలు చేస్తారా, రియల్ ఎస్టేట్ పంచాయతీలు చేస్తారా మీ ఇష్టం. కానీ మీరు మంత్రి అయిందే మీ సినిమాల ప్రమోషన్ల కోసం, మీ సినిమాల రిలీజులు అడ్డంకులు లేకుండా టికెట్ల ధరలు పెంచుకోవడానికి అన్నట్టు మీరు నిన్న మాట్లాడిన మాటలు బట్టి అర్థమైంది. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.